ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడు క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి శుక్ర సంచారం అనేది ఏ విధంగా ఉంది. కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు అయ్యాడు. చంద్రుడు యొక్క క్షేత్రంలోనే శుక్రుడు ఉండటం, ఇక్కడ జన్మంలోనే శుక్రుడు ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. మరి ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే, ఇక్కడ ముఖ్యంగా జన్మంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ కర్కాటకానికి చతుర్థాధిపతి అయిన శుక్రుడు, లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు? శుక్రుడు చంద్రుడు యాక్చువల్గా ఏంటంటే శత్రువులు. ఇక్కడ జన్మరాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు? మంచి ఫలితాలనే ఇస్తాడు. కొద్దిగా ఆలస్యం చేసే పనులు ఉంటాయి, కానీ ఆలోచన పదును పెట్టే ఆలోచనలు ఉంటాయి, కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ అవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలపెట్టిన ప్రతి పని కూడా అనుకూలించటం, అన్య స్త్రీలతోటి యువకులతో పరిచయాలు బాగా పెరిగే అవకాశాలు, స్త్రీ మూలకంగాను భార్య మూలకాను ఆస్తులు సంక్రమించి అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. మనం ఏదైతే పని చేయాలనుకొని ఒక లక్ష్యంతో ఒక రోడ్ మ్యాప్ అనేది మనం క్రియేట్ చేసుకుంటామో, ఆ రోడ్ మ్యాప్ అనేది సజావుగా సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలానే అన్య స్త్రీలతోటి యువకులకి పరిచయాలు బాగా పెరగటం, అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి బాగా పరిచయాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. కొన్ని సందర్భాల్లో లివింగ్ రిలేషన్షిప్కి దారితీసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. స్త్రీ మూలకంగా భార్య మూలకంగా కొన్ని ఆస్తులు సంక్రమించడం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తులు, అది భార్య కావచ్చు, నాట్ ఓన్లీ వైఫ్, లేకపోతే వేరే లేడీ ద్వారా కానీ వాళ్ళకేదో కొంత ధన రూపం కానీ ఒక అసెట్స్ రూపంలో కానీ
ఒక వస్తు రూపంలో కానీ, ఒక సహాయం కానీ, మాట సహాయ రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళు డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఒకటి ఉంటాయి. చేయి వృత్తి ఉద్యోగాల యందు కూడా ఆశించిన లాభాలు కలుగుతాయి. వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టార్ ఉండొచ్చు, ఒక బిజినెస్ ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఆశించిన లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో అనుకూలించటం, వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లాభాలు కలగటం ఒకటి, శుభ కార్యక్రమాల నిర్వహణ, విలువైన ఆభరణాలు, గతంలో ఏదైతే తల్లికి సంక్రమించిన ఏవైతే బంగారు ఆభరణాలు, విలువైన దుస్తులు, విలువైన ఆస్తులు, పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ స్త్రీకి వచ్చే స్త్రీ ధనము అంటారు. అంటే పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ స్త్రీ ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే శుచిగల దుస్తులు ధరించడం, కుటుంబంలో సౌఖ్యము, బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఏదైతే డబ్బు రావాలో ఆ డబ్బులంతా కూడా ఆకస్మికంగా ధనలాభం కలగటం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం కూడా వీళ్ళకి జరుగుతుంది. ప్రేమించిన యువతీ యువకులు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే నేను చెప్పబోతున్నాను, ఆ రెమెడీస్ని మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా? శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది.
వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచ స్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.